అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ మాజీ మంత్రి విడుదల రజనీ గారు మా పార్టీని గొడ్డలి పార్టీ అని ఎందుకు అంటున్నారు అని చెప్పేసి ఆవిడ ప్రెస్ మీట్ పెట్టి ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ అంశం పైన మనతో పాటు విశ్లేషించడానికి ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. మేడం నమస్తే అండి. నమస్తే అమ్మా. మేడం, విడుదల రజనీ గారు మరి 2024 ఎన్నికల తర్వాత అడపా కనిపిస్తున్నారు. మరి అంత యాక్టివ్గా లేకపోయినా సో అయితే వచ్చిన ప్రతిసారి ఏదో విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ప్రెస్ మీట్ పెట్టి ఏ విధంగా స్టఫ్ ఇస్తారో ఈవిడ కూడా అలాగే అవుతున్నారు. ఇప్పుడు ఏం జరిగిందంటే మా పార్టీని గొడ్డలి పార్టీ అని ఎందుకు అంటున్నారు అని చెప్పేసి ఆవిడ మరి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. దాని గురించి మీరేమంటారు? ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారని మీరు అంటున్నారు, కానీ నాకైతే ఆవిడ బోరును విలపిస్తున్నారు అనిపిస్తుంది. మరి అంతే, మొన్నటి వరకు 11 అంటున్నారని చెప్పి ఏడ్చారు, ఇప్పుడేం గొడ్డలి అంటున్నారని చెప్పి ఏడుస్తున్నారు. అంటే గొడ్డలి అని ఎందుకు అంటున్నారు? పర్టికులర్గా చాలా పార్టీలు ఉన్నాయి కదా, వీళ్ళ ఎందుకు అంటున్నారు? మరి బాబాయిని గొడ్డలితో నరికి 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 చంపారు కాబట్టి అంటున్నారు, అంతే కదా. మరి ఆ తలలో ఉన్న ఆ ఏదైతే ఆ స్కెల్ విడిపోయి లోపల ఉన్న బ్రెయిన్ కూడా బయటకు వచ్చింది. ఎంత దారుణమైన విషయం. గోడ నిండా, బెడ్ నిండా, బాత్రూమ్ నిండా బ్లడ్. అది కడిగింది ఎవరు? హాస్పిటల్కి తీసుకెళ్ళి కుట్లేయించింది ఎవరు? పూలతో ఆ రక్తము ఆ కట్లు కనపడకుండా మరి కప్పేసింది ఎవరు? వాళ్ళ కూతురు భార్య వచ్చే లోపుగా ఈ కార్యక్రమాలని చెప్పి చేసేద్దామని చెప్పి ప్లాన్ చేసింది ఎవరు? గుండెపోటుగా మార్చింది ఎవరు? ఎవరు చేశారు ఇదంతా? కదిరి నుంచి గొడ్డలు తీసుకొచ్చింది ఎవరు? ఫస్ట్ అది చెప్పమనండి. ఎందుకు తెప్పించారు? ఎందుకు? అసలు వివేకానంద రెడ్డి గారి వలన ఎవరికి ఇబ్బంది? ఆయన ఎవరికి అడ్డమైపోయాడని గొడ్డలతో వేసేశారు? దానికి సమాధానం చెప్తే ఈ విడుదల రజనీ గారు అప్పుడు ఎందుకన్నారో తెలుస్తుంది. దానికి చెప్పే ధైర్యం ఉందా ఫస్ట్ ఆవిడకి? గులకరాయి గురించి కానీ, కోడికత్తి గురించి కానీ, కదిరి గొడ్డల గురించి కానీ, మరి తల్లి ఎందుకు వాళ్ళ సొంత కన్న బిడ్డకు ఓటేయకుండా వెళ్ళిపోయింది ఫస్ట్. ఎక్కడ రాష్ట్రం విడిచో లేకపోతే ఊరు విడిచో వెళ్ళలేదు, దేశాన్ని విడిచే వెళ్ళిపోయింది ఆవిడ. పారిపోయింది భయంతో, ప్రాణ భయంతో అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని పరిగెత్తింది. ఎందుకంటే కొత్త కారు ఏ విధంగా యాక్సిడెంట్గా మరి ఆ టైర్లు బ్లాస్ట్ అయినాయి అని చెప్పి జరిగింది ఆ రోజున. మరి ఎందుకు జరిగింది? కొత్త కారు అసలు ఎప్పుడైనా మనం విన్నాం అలాంటి? ఆవిడకి ఎందుకు జరిగింది అలాగ? అంటే ఖచ్చితంగా ఏదో జరగబోతుందని అది ప్రతి ఒక్కరు ఆ రోజున అందరూ అలర్ట్ చేశారు. చాలా మంది కూడా ప్రతి ఒక్కరు చెప్పారు, ఇంకా నెక్స్ట్ విజయలక్ష్మినే, వైఎస్ విజయలక్ష్మికి ప్రాణహాని ఉంది, ఎలక్షన్ రాబోతుంది, తస్మాత్ జాగ్రత్త అని చెప్పారు. మరి విడుదల రజని ఏం చెప్తుంది? ఏ విధంగా మరి వాళ్ళ పిఏనో లేకపోతే వాళ్ళకి తెలిసిన వ్యక్తినో, ఒక వ్యక్తిని, శ్రీకాంత్ అనే వ్యక్తిని కారులో దాచిపెట్టి అసలు బయటికి రానివ్వకుండా పోలీసులను అడ్డుకున్న వ్యక్తి కదా నువ్వు. మరి నువ్వు ఏ విధంగా మరి గొడ్డల పార్టీ కాకుండా పోతావు? అవినీతికి మీరు కేర్ ఆఫ్ అడ్రస్ కదా, అన్యాయానికి కేర్ ఆఫ్ అడ్రస్, మీరు మర్డర్లకు కేర్ ఆఫ్ అడ్రస్. మరి అలాంటి వాళ్ళని గొడ్డల పార్టీ అనక ఏమంటారండి? ఇప్పుడు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తే వీళ్ళు మంచి వ్యక్తులు, మంచి పార్టీ అని చెప్పుకుంటారు. మీరు అన్యాయంగా అక్రమంగా దోపిడీలు చేయటమే కాకుండా ప్రాణాలను సైతం మరి నిట్ట నిలువున తీసేశారు. అంటే నేను సైదరాబాద్ మొక్కని అని చెప్పేసి ఆవిడ అప్పట్లో అయితే చెప్పడం జరిగింది. ఇప్పుడు మరి పార్టీ మారిన తర్వాత ఈ విధంగా మాట్లాడుతున్నారు. అంటే ఆవిడకి ప్రాధాన్యత తగ్గిపోయింది, నెక్స్ట్ టైం సీట్ ఇవ్వరేమో అనే భయంతో ఏదోలాగా జగన్మోహన్ రెడ్డి గారి కంట్లో పడాలి అని చెప్పేసి ఆవిడ ఈ విధంగా చేస్తున్నారంటారా? ఆవిడ ఒక్కటే కాదు, ఆల్మోస్ట్ ఈ మీడియా ముందుకు వచ్చి ఇలా ఓతగా అరుస్తూ కేకలేస్తూ మరి రంకెలేసే వాళ్ళందరూ కూడా వీరంగాన్ని ప్రజలకు వీనులు విందుగా ఉంటుంది తప్పించి ఎవ్వరూ కూడా వాళ్ళ గోడుని వినిపించుకునే వాళ్ళు లేరు. ఇది వాస్తవం. మరి ఇలాంటి వ్యక్తులు దేనికోసం వీళ్ళ వీరంగం? ఎవరికి వీనుల విందు కోసం అంటే జగన్మోహన్ రెడ్డి మరి ఆయన కళ్ళల్లో ఆనందం కోసం వీళ్ళు ఇలాంటి పనులు చేస్తున్నారు అనేది మాత్రం కనిపిస్తుంది. ఆయన వీనుల విందు కోసం, ప్రజల వీనుల విందుగా అంటే ఆయనకి ఏదో మనం అందిస్తున్నాము, నేనున్నాను, నన్ను గుర్తించండి, ఇదిగో ఈ నియోజకవర్గంలో మరి ఇన్ఛార్జిగా నన్ను నియమించండి, మరి నేను బాగా చేస్తాననేది వాళ్ళు పదే ఆయన గుర్తు చేస్తున్నట్లుంది తప్పించి ప్రజలకి వీళ్ళ వీరంగాలు ఎలా ఉంటున్నాయి అంటే వీనులు విందుగా ఉంటాయి. అంతమించి వేరే ఇంకొకటి లేదు. వాళ్ళకి పాలన చేత కాదు, ప్రజల మీద ప్రేమ లేదు, రాష్ట్రం మీద గౌరవం లేదు, పిల్లల భవిష్యత్తు పట్ల అసలు బాధ్యత లేదు. అట్లాంటి వ్యక్తులు వాళ్ళు. ఒక అంబటి రాంబాబు అంటారా, ఒక విడుదల రజనీ అంటారా, ఒక రోజా అంటారా, వీళ్ళందరూ దేనికోసం పనిచేస్తున్నారంటే మీరు అంటున్నట్లుగా ఆదరణ లేదు, నిరాధారణకు లోనవుతున్నాము, మనం ఉన్నామనే గుర్తింపు తెచ్చుకోవాలి. నేను ఒక దాన్ని ఉన్నాను చూడండి రా బాబు, మేము ఒకరు ఉన్నాం పార్టీలో, మేము కూడా మరి గతంలో ఎమ్మెల్యేలుగా చేసాం, ఎంపీలుగా చేసాం, మినిస్టర్లుగా చేసాం,
మమ్మల్ని పట్టించుకోండి అని. ఏ విధంగా మిమ్మల్ని పట్టించుకోవాలి, ఎలా పట్టించుకోవాలి? ప్రజలే మిమ్మల్ని రాష్ట్రానికి దిష్టి తీసి ఊరి చివర కొబ్బరికాయ కొడతారు చూడండి, పొలిమేరలో అలా కొట్టారు వెళ్ళి. ఎలాగో అంబటి రాంబాబు గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి, అంటే ఆయన ఈ మధ్యన చేస్తున్నటువంటి ఏ కార్యక్రమం అయినా సరే చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. ఎందుకంటే ఆమరణ ఈ నిరాహార మధ్య దీక్ష కాదు, ఆయన అంటున్నారు. ఎప్పుడు చేసినా అంతే. ఎప్పుడు ఆయన హాస్యాస్పదమే. ఎందుకంటే డయాఫ్రమ్ వాళ్ళకి మీనింగ్ తెలియని వ్యక్తి, వాటర్ ప్రాజెక్ట్ గురించి ఆయనకు అవగాహన లేని వ్యక్తి. అట్లాంటి వ్యక్తి అప్పట్లో మనకి నీటి పారుదల శాఖ మంత్రిగా చేయటం మన దౌర్భాగ్యం అనుకోవాలి. అది మేడం, ఇప్పుడు ఆయన ఏమంటున్నారంటే తమిళనాడులో జరిగినటువంటి రాజకీయాల్లో మరి స్టాలిన్ గారు, ఉదయనిధి స్టాలిన్ గారు ఏ విధంగా అయితే ఓడిపోయారో అదే విధంగా మరి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కూడా అదే విధంగా అదే గతి పడుతుంది అన్నట్టుగా మరి ఆయన స్పందించడం జరిగింది. అంటే ఆ పార్టీకి ప్రచారానికి వెళ్ళిందే రోజా గారు, మరి అలాంటి పార్టీకి మరి ఎందుకు ఈ విధంగా కంపారిజన్ చేస్తున్నారు? వాళ్ళకి కంపారిజన్ అంటే వాళ్ళకి ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఫస్ట్ మొన్న పులివెందులు కూడా వెళ్ళినట్టు ఉన్నాడు కడప. వెళ్ళి వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధి సాక్షిగానో లేకపోతే విగ్రహ సాక్షిగానో సవాల్ చేసినట్లున్నాడు. ఎలా ఉండిద్ది ఆయన సవాళ్ళు? ఎలా తీసుకోవాలి, ఏ విధంగా అర్థం చేసుకోవాలి? జగన్మోహన్ రెడ్డి మరి దేశాన్ని వదిలి పారిపోయాడు, చూసాం, ఇప్పుడు లేడు. మరి ఈ రోజున ఈయన వెళ్ళి వాళ్ళ ప్లేస్కి వెళ్ళి ఈయన సవాళ్ళు విసరటం ఏంటి? అక్కడ జెడ్పీటీసీ కూడా వాళ్ళు ఎక్కడా కూడా అడ్రస్ లేకుండా పోయారు, చూసాం మనం ఎలక్షన్లో ఏం జరిగిందనేది. మరి అలాంటిది మీరు కనీసం రేపు ఎమ్మెల్యేగా కూడా, ఇప్పుడు అంబటి రాంబాబు ఎమ్మెల్యేగా ఓడిపోయాడు, విడుదల రజనీ ఓడిపోయింది, రోజా ఓడిపోయింది, ఓడిపోయిన వాళ్ళేగా వీళ్ళంతా. ఎందుకు ప్రగల్భాలు పలుకుతున్నారు మీరు? ఏ విధంగా ఆలోచించాలి మీ గురించి? మీ ట్వీట్స్ ఏంటి, మీరేంటి అంటే కేవలం వీళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆ కక్ష, ఆ కడుపు మంట తట్టుకోలేక ఎన్ని ఈనో ప్యాకెట్లు తాగినా కూడా ఆ మంట తగ్గట్ల. ఫస్ట్ ఏం చేయాలంటే ఇదిగో ఈ విధంగా ఒక పోస్ట్ పెట్టో, లేకపోతే వెళ్ళి అక్కడ ఆ విగ్రహం దగ్గర, ఆ సమాధి దగ్గర ఇదిగో అంబటి రాంబాబు సవాలు విసురుతున్నాడు. ఎవరు తీసుకుంటారు నీ సవాలు? ఎక్కడ సమవుజ్జి ఉంది నీకు? నీతో సమవుజ్జిగా ఉండే వాళ్ళు ఎవరు స్వీకరిస్తారు దాన్ని? కాబట్టి ఎవరో కూడా దాన్ని స్వీకరించట్లా. నువ్వే ఏదో కూర్చొని ఏదో 4 మాటలు మాట్లాడి ఆ పెద్ద పెద్దగా అరుపులు కేకలు ఏదో చేసుకొని నలుగురు మనుషులు వచ్చేసి ఇదేదో బాగుంది, సంబరాలు రాంబాబు వచ్చాడంట అని చెప్పేసి ఏదో కాసేపు ఎంటర్టైన్మెంట్, పగడ వేషగాళ్ళలాగా ఎంటర్టైన్మెంట్ చేసి రావడం తప్పించి ఇంకోటి కాదు. అంతకుమించి ఇంక వేరేదేమీ లేదు. అసలు తమిళనాడు పాలిటిక్స్కి మన ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ సంబంధమే లేదు కదండి. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారి వల్లే అక్కడ ఇలా జరిగింది అలా జరిగింది అని చెప్పేసి కాస్త మరి ప్రమోట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఒకరోజు లోకేష్ గారు ఒక ప్రోగ్రాంలో, నాకు సరిగ్గా గుర్తులేదు ప్రోగ్రామ్ ఏదో, జూనియర్ ఎన్టీఆర్ గారి ఫోటో ఇచ్చారు, ఎవరు తీసుకున్నారు. తిరస్కరించరు కదా ఎవరు కూడా. అట్లాంటివి ఎవరైనా సరే ఫోటో ఇచ్చినప్పుడు తీసుకుంటారు. అలాగే మొన్న విజయ్ గారు ఏదైతే అక్కడ కార్యక్రమం జరిగిందో, ఈ ప్రచార కార్యక్రమం, దాంట్లో జగన్మోహన్ రెడ్డి ఫోటో ఎవడో ఇచ్చాడు. మరి దాన్ని మరి తిరస్కరించలేక తీసుకొని పక్కన పడేసింది కూడా మనం చూసాం. వీడియో పూర్తిగా తెలిస్తే కనిపిస్తుంది. తీసుకోవటం మాత్రమే కాదు, పక్కన వేయటం కూడా చూడాలి కదా. దాన్ని పట్టుకుని ఆయన ఏం ప్రచారం చేసుకోవట్లేదు కదా. కాబట్టి ఫస్ట్ వాళ్ళు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, ఏదో ఫోటో తీసుకున్నంత మాత్రాన, లేకపోతే పక్కన నిలబడి ఫోటో తీసుకున్నంత మాత్రాన దానివల్ల నా వల్లే గెలిచాడు అని చెప్పుకోవటం అంటే, ఇప్పుడు మరి రోజా ఎవరైతే స్టాలిన్ వాళ్ళకి ప్రచారం చేస్తుంది, మరి ఆవిడ ప్రచారం చేయటం వల్ల ఆయన ఓడిపోయాడంటే ఏ విధంగా చెప్పుకోవాలి? కాబట్టి ఆవిడ ఎదురుకి ఎవరికి ప్రచారం చేస్తే వాళ్ళు ఓడిపోతారు. అసలు రాజశేఖర రెడ్డి పైకే పోయాడు, చంద్రబాబు నాయుడు, కేసీఆర్ ఓడిపోయాడు. మరి ఇలాంటి చరిత్ర అదంతా కూడా చెప్పుకుంటూ ఆ ఫోటోలు కూడా ఎడిటింగ్ చేసి పెట్టారు. పక్కన వీళ్ళ ఫోటోలు వేసి మరి పక్కన ఈవిడ ఫోటో పెట్టేసి ఈవిడ వల్ల ఈ సంవత్సరంలో ఇది జరిగింది అని. మరి అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఇన్స్పిరేషన్ అవుతాడు విజయ్కి? తమిళనాడులో జరిగిన కార్యక్రమానికి ఏదైతే ఈ ఎలక్షన్ ఉందో అక్కడ గెలిచిన దానికి వీళ్ళెట్లా దానికి మరి మేమే కార్యకర్తలం అక్కడ అన్నట్లుగా బిల్డప్ ఇస్తున్నారు. అంటే ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావుడి అన్నట్లుగా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళే ఎలివేషన్స్. ఆ పార్టీ కానివ్వండి, ఆ ఛానల్ కానివ్వండి, ఆ పేపర్ కానివ్వండి, అందరూ కూడా అదే పిచ్చి. అందుకనే ఏబిఎన్ రాధాకృష్ణ గారు చెప్పింది మాటలు కొన్ని ఘాటు వ్యాఖ్యలు ఎందుకు చేశారంటే, ఒక గొర్రెల మందలాగా వీళ్ళంతా కూడా ఆ గొర్రెలు తల దించుకునే వెళుతూ ఉంటాయి. ఒక గొర్రె వెళితే దాని వెనకాలే వెళుతూ ఉంటాయి. వాటికి ఎక్కడికి వెళుతున్నాం, ఏం చేస్తున్నాం, బావిలో పడతామా, చెరువులో పడతామా, అసలు దారి తెన్ను ఉందా, ఎడిపోతున్నాం కూడా తెలియదు. అందుకనే ప్రతి గొర్రెల మందలో ఒక మేక ఉంటుంది. అదేం చేస్తుంది, వీటిని సరైన దారిలో తీసుకువెళ్తుంది. మరి ఆ మేక మందలో లేదు. ఇప్పుడు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీలో అంతా గొర్రెల మందే తప్పించి మేక లేదు. కానీ మేకపోతు గాంభీర్యాన్ని మాత్రం ప్రదర్శిస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తులు వాళ్ళంతా. వాళ్ళకి
కనీసం ఒక జ్ఞానం ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, దేనికి మనం స్పందించాలి, దేన్ని మనం ఏ విధంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలనేది మర్చిపోయి ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పట్టించుకోవట్లేదు. కాబట్టి పక్క రాష్ట్రంలో ఉన్న వాళ్ళైనా మెప్పు పొందాం అనుకున్నారు. కానీ మెప్పు పొందడం తర్వాత సంగతి, చెప్పులతో కొట్టేటట్టున్నారు జనాలను వీళ్ళు. ఎందుకంటే తమిళనాడు వాళ్ళు ఒప్పుకోరు. ఎలా ఒప్పుకుంటారు? ఎన్ని రకాలుగా మీరు ఇక్కడ నీచమైన చరిత్ర ఉంది మీకు. కాబట్టి ఇలాంటివన్నీ చూస్తున్నప్పుడు ప్రజలు పిచ్చోళ్ళు లెక్క జమగడతారు తప్పించి మీరేదో అంటే ఇక్కడ ఒకటి విజయ్ గారు ఎన్ని సేవా కార్యక్రమాలు చేశారు, ఏ విధంగా మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు. మీరు చెప్పింది చెయ్యరు, మాట తప్పం మడని తిప్పం అంటారు, చేసే పనులు అవి. ఎక్కడ ఎవ్వరికి ఒక రూపాయి ఇవ్వటం కానీ మనం చూసామా? జనాల చేతుల్లోంచి లాక్కోవటమే జగన్మోహన్ రెడ్డికి తెలుసు. కానీ దాని చేయటం అనేది అతనికి జీవితంలో లేని మాట అది. కాబట్టి ఇట్లాంటి వ్యక్తుల్ని ఎవరైనా ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారా అనే క్వశ్చన్ వాళ్ళు చేసుకుంటే ఈ రోజున తమిళనాడు ప్రజలు వీళ్ళు చెప్పే మాటలకి చెప్పులు పడతాయి తప్పించి చప్పట్లు కొట్టరు అనేది వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి. నమస్తే అమ్మా.